మీకు వర్తబుల్ అనిపించిందా? వర్తబుల్లేనండి. అసలు రావడం అయితే ప్రభాస్ గురించే. అసలు డార్లింగ్ గురించి వచ్చాం బెనిఫిట్ షోకి. అసలు యాక్టింగ్ కానీ ఆ సాంగ్ కానీ చాలా బాగుంది, బాగా చేశారు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి కావాల్సిన మూవీ ఫ్యూచర్ ఏంటి అనేది బాగా చూపించారు. అమితాబ్ బచ్చన్ గారు గారిని, కమల్ హాసన్ గారు గారిని యాక్టింగ్ అయితే చాలా బాగుంది. ఇప్పుడు ప్రభాస్ గారి ప్రీవియస్ మూవీస్ అన్ని కూడా ఫ్యాన్స్ ని కానీ సినిమాలో వచ్చిన కొద్దిగా డిసప్పాయింట్ చేశాయి. బట్ ఈ మూవీ అంటే డిసప్పాయింట్ చేసిద్దా, హైలైట్ అవుద్దా? లేదు, హైలైట్ అయిద్దండి. అంటే ఏదైనా ఫ్యాన్స్ తీసుకునే దాన్ని బట్టే ఫ్యాన్స్ కి అయితే బాగా నచ్చుదండి. ఇప్పుడు కామన్ ఆడియన్స్ కి ఎట్లా అనిపిస్తుంది? ఇది అందరూ వచ్చేటట్టు ఉందా ఈ మూవీ? ఈ గ్రాఫిక్స్ అయితే హైలైట్స్ అండి. అందరూ ఇంట్రెస్టింగ్ గా చూస్తారు, బాగుంటది, అందరికి బాగా నచ్చుద్ది. ఇంకా మా ఫ్యాన్స్ కి అయితే, ప్రభాస్ ఫ్యాన్స్ కి అయితే చెప్పవసరం లేదు, చాలా బాగుంది. ప్రభాస్ లుక్స్ మీద చాలా ట్రోల్ జరిగాయి అంత ముందు. ఇప్పుడు ఎట్లా అనిపించాడు? డార్లింగ్ మంచిగా కనిపించాడు అసలు కట్అవుట్ చూసి కొన్ని నమ్మేయాలి. కట్అవుట్ అలాంటిది అంటే మాకు ఇంకా బాగా నచ్చుతారు అనమాట. అందరికి బాగుందండి. లాస్ట్ మూవీతో కంపేర్ చేసుకుంటే చాలా బాగుంది. 1000 crores ఎక్స్పెక్ట్ చేయొచ్చా ఈ మూవీకి? మాక్సిమం క్రాస్ చేస్తుందండి. ఇప్పుడు కొన్ని స్పెషల్ క్యామియోస్ ఉన్నాయి కదా ఈ మూవీలో, ఆ ఎలివేషన్స్ ఎలా అనిపించాయి మీకు? చాలా బాగుంది. ఇప్పుడు మీరు ఎక్స్పెక్ట్ చేయని క్యారెక్టర్స్ కొన్ని మధ్యలో వచ్చినాయి కదా, డైరెక్టర్స్ రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి గారి ఇంకో అంటే దాంట్లో డైలాగ్ బాగా టచ్ చేసింది. 5 years అంటే ఈసారి 10 years అన్నారు. అది మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు ఈ మూవీలో మీకు ఫేవరెట్ డైలాగ్ ప్రభాస్ ఏమని చెప్తారు? అంటే ఏదైనా ఒక చిన్న డైలాగ్ రికార్డ్స్. అది ప్రెసెంట్ ఏంటంటే డైలాగ్ వచ్చేసరికి, ఫైట్స్లో నన్ను ఇంతవరకు ఓడింది లేదు, రికార్డ్ చెక్ చేసుకోవాలని అంటారా? ఓకే, ఆ డైలాగ్ బాగా అనిపించింది. బుజ్జి క్యారెక్టర్ ఎట్లా అనిపించింది మీకు? బుజ్జి బాగుంది. ఎంటర్టైన్మెంట్ చేసిందా బుజ్జి? బాగా కనిపించకుండా అది చాలా ఫన్నీగా ఉంది, బాగుంది. థ్యాంక్ యూ. ఓవరాల్గా మూవీ అయితే చాలా బాగుంది. ప్రభాస్ ఫ్యాన్సే కాదు, అందరూ చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. చాలా బాగా తీశారు. అంటే ప్రతి ఒక్క క్యారెక్టరైజేషన్కి బాగా ఇది చేశారు. క్లైమాక్స్ చూస్తే ఇంకా సూపర్. అసలు క్లైమాక్స్ ప్రతి ఒక్క సీన్కి మీకు గూస్ బంప్స్ వస్తాయి. ప్రభాస్ గారి సీన్కి అయితే చాలా గూస్ బంప్స్ వస్తాయి. మీకు సినిమాలో బాగా నచ్చింది ఎలిమెంట్ ఏంటి? ప్రభాస్ గారి క్యారెక్టర్ చాలా క్రేజీగా అనిపించింది. చాలా సినిమాలో అసలు ఫస్ట్ నుంచి కూడా బుజ్జి బుజ్జి అని చెప్పి ప్రమోషన్ లో బాగా ప్రమోట్ చేశారు. ప్రభాస్ కన్నా ఎక్కువ బుజ్జిని. సో ఆ బుజ్జి ఎలా ఉంది ఇక్కడ ఎలివేషన్స్? అసలు ఎలివేషన్స్ అంటే బుజ్జి ఇది బాగానే ఉంది. బట్ ఏంటంటే ఆ ప్రభాస్ గారి క్యారెక్టర్ పెట్టారు కదా, అది నాకు చాలా క్రేజీగా అనిపించింది, చాలా బాగుంది. ఆ బుజ్జి అంటే అది ఒక ఇది కాబట్టి, పెద్ద అంటే ఒక టైప్ ఆఫ్ రోబోట్ కాబట్టి అది కూడా బాగుంది. బట్ ప్రభాస్ గారి క్యారెక్టర్ హైలైట్ చాలా క్రేజీగా అనిపించింది, ఫన్నీ అండ్ క్రేజీ. ఫుల్ కిక్ ఇచ్చిందా? చాలా బాగా ఇచ్చింది. అంటే ఒక్కొక్క సీన్ గూస్ బంప్స్ వచ్చేసింది నాకు థియేటర్లో. 500-600 పెట్టి థియేటర్లో టికెట్లు కొంటారు కదా, దానికి వర్త్ అనిపిస్తుంది ఆడియన్స్? 600 పెట్టి వచ్చిన భయ, ఒక 7 members వచ్చిన నా ఫ్రెండ్స్ అంతా. చాలా వర్త్ అనిపించింది, చాలా వర్త్ అనిపించింది. థ్యాంక్ యూ. కల్కి మూవీలో కమల్ హాసన్ గారిది ఎలా ఉంది రోల్? అసలు కమల్ హాసన్ గారి రోల్ చిన్నదే బట్ చాలా బాగుంటుంది. కొంచెం వెరైటీగా, మనం పాత విలన్స్ లా కాకుండా కొంచెం లైక్ ఆ ఫ్యూచరిస్టిక్ లో వెళ్ళినలా ఉంటాడు. దాన్ని మైథాలజీకి ఎలా కనెక్ట్ చేస్తున్నారని చాలా బాగా చూపించాడు నాగశ్వర్. ఇప్పుడు ఇన్ని వందల కోట్ల బడ్జెట్ పెట్టారు కదా, దీనికి వర్తబుల్ అయ్యేది? ఖచ్చితంగా వర్తబుల్. ఆ టికెట్ రేట్ కూడా వర్తబుల్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ సినిమా కనీసం థియేటర్లో చూడాలి ఖచ్చితంగా. ఇంట్లో చూస్తే అంత ఫీల్ రాకపోవచ్చు, థియేటర్లో చాలా బాగుంటుంది. ట్రైలర్ చూపెట్టిన కాంప్లెక్స్ కానీ అక్కడ చూపెట్టిన మూడు రకాల వాల్స్ ఉంటాయని చెప్పేసి అన్నారు. అవన్నీ ఇందులో కాంప్లెక్స్ చాలా బాగా చూపించారు. లైక్ దాని రిప్రజెంటేషన్ కానీ వాళ్ళు అనుకున్న ఐడియా చూపించడం చాలా బాగా చూపించారండి. ఇప్పుడు మొదటి నుంచి కూడా స్క్రాచ్ నుంచి మొదలు పెడుతున్నాం, ఇంతవరకు ఎవరు ఇట్లాంటి తీయలే ఇండియన్ సినిమాలు అన్నారు. ఆయన చెప్పినట్టుగా అలాగే తీశారండి. లైక్ కొత్తగా అనిపించింది చాలా. ఇంకా ఆ వరల్డ్ బిల్డింగ్ అనంతా చాలా బాగుంది. ప్రభాస్ గారి యాక్టింగ్ ఎట్లా అనిపించింది? ప్రభాస్ గారి యాక్టింగ్ యాక్చువల్ చాలా బాగుంది, జోగల్గా ఫనీగా జోక్గా. ఇంకా మీకు ఏం నచ్చింది మూవీలో? క్లైమాక్స్ చాలా బాగుంటుంది. లైక్ బాగా సర్ప్రైజ్ అవుతాం అందరూ ఒకేసారి. మంచి క్యామియోస్ అంటే బాగుంటుంది. మూవీ ఎన్ని వందల కోట్లు వసూలు చేస్తుంది అనుకుంటున్నారు? 1000 crores. షూరా? థ్యాంక్ యూ. అండి, కల్కి మూవీలో ది బెస్ట్ పార్ట్ ఏంటంటే మీరు ఏం చెప్తారు? మన రాజమౌళి గారు ఒక కాలేజ్ ఇన్స్టిట్యూట్ యూనివర్సిటీ ఇంటర్వ్యూలో ఒక మాట చెప్పారు బ్రో. మహాభారతంలో క్యారెక్టర్ తీస్తే మీరు ఏ క్యారెక్టర్ దేనికి ఇస్తారంటే కర్ణ క్యారెక్టర్ ప్రభాస్కి ఇస్తా అన్నారు. ఈరోజు యాజ్ ఎ ప్రభాస్ ఫ్యాన్ ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఆయన చెప్పిన మాటని నాగశ్వన్ గారు వాళ్ళు చూపించారు. అంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా, ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా
ఉందా? అసలు ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేసేంత కాదు బ్రో. యాజ్ ఏ మూవీ లవర్ చూడండి, యాజ్ ఏ నేను డార్లింగ్ ఫ్యాన్ ఏం చెప్తున్నా, దీంట్లో నాట్ ఓన్లీ ప్రభాస్, చాలా క్యారెక్టర్స్ ఉన్నాయి. మీకు తెలిసిన క్యారెక్టర్లు 5-6 ఏమో, తెలియని క్యారెక్టర్లు ఇంకా చాలా ఉన్నాయి లోపల. మన తెలుగు ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ డైరెక్టర్స్ వాళ్ళందరూ ఉన్నారు. ఇవన్నీ మీరు ఎంట్రీ మీకు ఎట్లా అనిపించింది? సర్ప్రైజింగ్ ఎలిమెంట్ అదే నేను చెప్తుంది ఇప్పుడు మీకు. టాప్ మోస్ట్ డైరెక్టర్స్ అంటే శివ దగ్గర నుంచి తీసుకొని బాహుబలి దాకా అందరు ఉన్నారు బ్రో. అందరు ఉన్నారు, ప్రతి క్యారెక్టర్ ఉంది. కానీ దాంట్లో విజువలైజేషన్స్ హైలైట్ బ్రో. ఇది నాట్ ఈవెన్ నేను టాలీవుడ్ మూవీ అని చెప్పట్లా, దీని కలెక్షన్ ఎంత ఇవన్నీ అనవసరం బ్రో. కానీ ఈ సినిమా తీసినందుకు యాజ్ ఎ టాలీవుడ్లో ఇట్లాంటి మూవీ కూడా చేయొచ్చా అనేది నాగశ్విన్ చూపించాడు. కొంతమంది ఫస్ట్ హాఫ్ పడుకోబెట్టారు నాగశ్విన్ అంటారు, మీరు ఏమంటారు దానికి? నేనైతే నమ్మం బ్రో. ఎందుకంటే మీరు స్టోరీ కంటెంట్ మీరు ఫాలో అయితే మీకు ఎక్కడ పనుకున్నాం ఇవన్నీ ఏమి ఉండవు. మీరు ఫాలో అప్ చేసుకుంటూ ప్రతి ఒక్కటి మన అమెజాన్ ప్రైమ్లో మన ఎపిసోడ్స్ కూడా రిలీజ్ చేశారు. అవన్నీ మీరు చూసుకుంటూ ఫాలో అప్ చేస్తే ఇవాళ రోజు మీ స్టోరీ ఒకసారి చూసే బ్రో. ఇప్పుడు వర్షం పడుతుందా? వాటర్ ఉన్నాయి మనకి. ఈ వాటర్ కూడా లేకపోతే పరిస్థితి ఏంటి? అది చూపించారు బ్రో. స్టోరీ పరంగా చాలా యూనిక్ గా అనిపించిందా మీకు ఇది? ఇది ఫ్యూచర్ బ్రో. మన ఫ్యూచర్ ఇదే. ఫ్యూచర్ ఇది అంటారు. ఇప్పుడు ఏ వస్తుంది కదా, నెక్స్ట్ మన ఫ్యూచర్ ఇదే. ఓకే, మన ఫ్యూచర్ ఇదే. నాగశ్విన్ ప్రభాస్ కి అన్ని సంవత్సరాలు కష్టపడ్డందుకు ప్రభాస్ కి ఫుల్ఫిల్ అయిందా ఈ సినిమా? ఇది నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ బ్రో. ఇట్ నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ. ఎట్లా చెప్తున్నా, నాట్ ఓన్లీ ప్రభాస్ మూవీ. కానీ క్యారెక్టర్స్ మాత్రం అన్ని హైలైట్. డార్లింగ్ ఇట్లాంటి మూవీ తగలడం అనేది మనోడు అదృష్టం అనుకోవాలి. అంతేనా? సీరియస్ చెప్తున్నా. దీపికా పదుకొనే యాక్టింగ్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఇందులో? అంటే స్పెషల్ గా ఆమె అంత పెద్ద బాలీవుడ్ యాక్టర్ తీసుకొచ్చి పెట్టారు కదా, ఆమె రోల్ కు వర్తబుల్ గా ఆమె క్యారెక్టర్ అందరు బ్రో. నాట్ ఓన్లీ దీపికా పదుకొన్, మన అశ్వత్థామ క్యారెక్టర్, అమితాబ్ బచ్చన్ గారు లెజెండరీ యాక్టర్ మనం అనుకుంటాం. కానీ విజువలైజేషన్లో ఒక 6 feet క్యారెక్టర్ని 12 feet చూపిస్తే ఎట్లా ఉంటుంది అది చూస్తా మీరు స్క్రీన్ మీద. అది చూసొచ్చా, నేను లిటరల్ అది చూసొచ్చా. మీరు అది ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. థ్యాంక్ యూ. సో ఎర్లీ మార్నింగ్ 4:30కి ఫ్యామిలీతో మరి వచ్చారు వీళ్ళు. సార్ ఎలా అనిపించింది సార్? మూవీ చాలా బాగుంది. వర్తబుల్ అనిపించిందా? ఆ వర్తబుల్ టేకింగ్ చాలా బాగుంది, బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ హైలైటా? లాస్ట్ హాఫ్ అన్ అవర్ పక్క ఈసారి ప్రభాస్ కి బిగ్గెస్ట్ హిట్ అవుతుంది ఇది. ప్రభాస్ క్యారెక్టర్ చెప్పకూడదు, ఫస్ట్ నుంచి ఏం తెలీదు. లాస్ట్ లో చూపిస్తాడు ప్రభాస్ క్యారెక్టర్ అంటే ఏంటనేది. మన ఆజాద్ మీదకి లింక్ చేస్తాడు ప్రభాస్ నాగశ్విన్ టేకింగ్ హైలైట్ అయితే మూవీ టేకింగ్ చాలా బాగుంది. సెకండ్ పార్ట్ కోసం అంటే ఇప్పుడే మెయిన్ స్టార్ట్ అయింది, చూడొచ్చు, వెయిట్ చేసి చూడొచ్చు. మేడం మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ కి కనెక్ట్ అవుద్దా? అంటే లేడీస్ గా ఇప్పుడు మీరు చూసారు కదా, ప్రభాస్ ని ఇలా చూసేసరికి అబ్బాయి స్టోరీ బాగుందని మీకు అనిపించిందా? అంటే అందరూ వస్తారు అనిపించిందా? స్టోరీ వైజ్ అయితే చాలా బాగుందండి. టేకింగ్ వాస్ సో ఎక్సలెంట్. ఎందుకంటే ఇది మన ఇండియన్ కథ అని చెప్పేసి చెప్పారు కదా, సో అందుకని ఫ్యామిలీ అందరూ వచ్చి చూసేటట్టు ఉందా ఇది? అందరూ చూడొచ్చు. అందరికి అర్థమయ్యేటట్టు ఉందా స్టోరీ? పిల్లలతో సహా ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు. బాగుంది. మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి సైన్స్ సార్? ఫిక్షన్ విత్ మన పురాణాలు రెండు కలిపి చాలా క్లారిటీగా చాలా జాగ్రత్తగా తీశాడు సినిమాని. లాస్ట్ హాఫ్ అన్ అవర్ సినిమాకి మెయిన్ హైలైట్. అంతే. కల్కి అక్కడ ఎక్కువ అక్కడ ఉంటుందంటారా? క్లియర్ గా కనబడుతుంది. అప్పటి వరకు అంతా కొంచెం సస్పెన్స్ అలా ఉంటుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ తెలుస్తుంది సినిమా. థ్యాంక్ యూ సార్. నమస్తే, వెల్కమ్ టు శ్రీ మీడియా. నేను మీ రాహుల్ పటేల్. ఈరోజు మనతో పాటు కల్కి సినిమా చూడడానికి ప్రభాస్ అభిమానులు ఉన్నారు మనతో పాటు. మూవీ ఎలా అనిపించిందో జెన్యున్ గా చెప్తా అంటున్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. స్టార్ అంటే రెబులేరా, రెబుల్ అంటే స్టారేరా అని చెప్పేసి హంగామా చేశారు ఇప్పటిదాకా థియేటర్ ముందు. సో బాస్ మూవీ ఎలా ఉంది? చాలా బాగుంది భయ్, చాలా బాగుంది, నిజం చెప్తున్నా. క్లైమాక్స్ మైండ్ చెప్పాలంటే చాలా బాగుంది, అసలు అదిరిపోయింది. నిజంగా చూడాలి అంతే సినిమా అయితే. అంతే అంతే పర్ఫెక్ట్. కొంతమంది ఫస్ట్ హాఫ్ లాగ్ అంటున్నారు, మరి మీరు అంటే లాగ్ అంటే అదేం లేదు భయ. స్టోరీ అంతా బాగుంది, అసలు స్టోరీ బిల్డింగ్ కూడా అంత బాగుంది. ఓకే, ఫస్ట్ హాఫ్ అంతా స్టోరీ చెప్తాడు అసలు అంటే ఏంటి అని. సెకండ్ హాఫ్ అంతా ఫుల్ వైలెన్స్ అంతా అదిరిపోతుంది. దీపికా పదుకొనే క్యారెక్టర్ ఎట్లా అనిపించింది? అంటే బాగుంది, బాగా చేశారు. అందరూ బాగా చేశారు. బాలీవుడ్ స్టార్ అవును కదా, అందరూ బాగా చేశారు. అమితాబ్ బచ్చన్, ఎవ్రీవన్. మీకు ఇప్పుడు 3 వరల్డ్స్ అని చెప్పారు కదా, ఇప్పుడు శంబాల ఒకటి, కాశీ ఒకటి, ఇంకొకటి ఫ్యూచర్ కాంప్లెక్స్ అని ఒకటి చూపెట్టారు. ఈ మూడింటిని విఎఫ్ఎక్స్ పరంగా, గ్రాఫిక్స్ పరంగా బాగా చూపెట్టారు. అసలు విఎఫ్ఎక్స్ గానీ గ్రాఫిక్స్ గానీ అంత బాగాలేదు అని ఏం చెప్పలేము, చాలా బాగా చేశాడు. అసలు మొత్తం ఓవరాల్ చాలా బాగుంది. అంటే ప్రభాస్ సినిమా అంతమంది చూసుకుంటే రోజు హైప్ వచ్చి తర్వాత ఫ్లాప్ అసలు చాలా బాగుంది అంటారా? ఇది కన్ఫర్మ్ హిట్. బుజ్జి క్యారెక్టరైజేషన్ ఎట్లా? బుజ్జి బాగా చేస్తుంది. అది అంటే ముందర నుంచే చెప్పేశారు కదా, అది బాగా చేస్తుంది. ఎందుకంటే
ప్రభాస్ కన్నా ఎక్కువ ఇండియా మొత్తం బుజ్జినే తిప్పారు కదా. అవును సో అది దాన్ని ఆ ఎలివేషన్ తగ్గట్టు ఉందా ఆ, అది కూడా ఒక మెయిన్ క్యారెక్టర్ లాగే పనిచేస్తుంది అంతా చాలా బాగుంది. సో ఓవరాల్ గా కమల్ హాసన్ గారు ఉన్నంతసేపు మీకు ఎట్లా అనిపించింది? కమల్ హాసన్ గారిది తక్కువే కానీ ఆయన బాగా చేశారు. ఇంపాక్ట్ చాలా పెద్దది, పెద్ద రోలే. కల్కి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? అసలు తీసేయాలి, ఫాస్ట్ తీసేస్తే చాలా బాగుండేది. అంతే అంతే. నాగేశ్వర్ గారి డైరెక్షన్ కి అసలు డైరెక్షన్ చాలా బాగుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఫస్ట్ డైరెక్షన్ బాగుంటేనే యాక్టింగ్ వస్తుంది కదా. డైరెక్షన్ చాలా బాగుంది. మీరైతే ఫిదా అయ్యారా? అసలు ఫుల్ గా 4:30కి వెళ్ళాము. 600-700 పెట్టి టికెట్లు కొన్నారు కదా మీరు. దానికి వర్తబుల్ అనిపిస్తుంది. వర్తబుల్. టికెట్లు మాత్రం ఈ రోజు వెళ్ళిపోవాలి ఏ విధంగా అయినా. బుక్ మై షోలో కొడతానే ఉండండి, ఏదో టికెట్ దొరికి వెళ్ళిపోవడం. సింగిల్ అయినా వెళ్ళిపోవచ్చు, కింద అయినా పర్లా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు విజయవాడ అంటేనే సినిమాలకు రచ్చ రంబోలా ఉంటది. ఇప్పుడు మీకు ఇక్కడ ఈ ప్రభాస్ సినిమాతో మళ్ళీ పండగ పోతాను సార్ సినిమా లవర్స్ కి. టపాకాయలు కూడా పేల్చారు చూసారు. టపాకాయలు ఫుల్ పేల్చారు అంతా. చాలా బాగుంది సినిమా. థ్యాంక్ యూ.